మరణం లేదు. ఆయన ఎవరో సృష్టించలేదు. ఆయనే సృష్టికి మూలం. ఆయనే పరబ్రహ్మ. ఒక సమయంలో పరమశివుని దివ్య సంకల్పం వెలువడింది. సృష్టి ప్రారంభం. శివ మహాపురాణం. సృష్టికి ముందే ఏం ఉండేది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యుగాలుగా మహర్షులు తపస్సు చేశారు. ఆ మహారహస్యాన్ని శివపురాణంగా మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఆ దివ్య గాథలోకి ప్రయాణిద్దాం. ఓం నమః శివాయ. ఈ విశ్వం పుట్టకముందు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, గాలి లేదు, నీరు లేదు, అగ్ని లేదు, కాలం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, దేవతలు లేరు, మనుషులు లేరు. ఎటు చూసినా అనంతమైన నిశ్శబ్దం మాత్రమే. ఆ నిశ్శబ్దంలో ఒకే ఒక దివ్య చైతన్యం వెలుగుతోంది. ఆయనే పరమశివుడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు, జననం లేదు, ఆరోగ్యం కావాలి. ఆ ఒక్క సంకల్పంతో అనంతమైన జలరాశి ఆవిర్భవించింది. ఆ జలాల మధ్యలో ఒక అపురూపమైన దివ్యకాంతి ప్రసరించింది. ఆ కాంతి నుంచి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అనంతశేషునిపై యోగ నిద్రలో విశ్రమిస్తూ పరమశివుని ధ్యానించడం ప్రారంభించాడు. ఎంతకాలం గడిచిందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మహావిష్ణువు నాభి నుంచి ఒక దివ్య కమలం వికసించింది. ఆ కమలం మధ్యలో 4 ముఖాలతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కళ్ళు తెరిచిన బ్రహ్మదేవుడు తన చుట్టూ చూశాడు. ఎటు చూసినా జలమే. తాను ఎక్కడున్నాడో, ఎలా జన్మించాడో, తనకు ఎవరు సృష్టించారో ఏమీ అర్థం కాలేదు. ఆ సమాధానం కోసం కమలం కాడ వెంట క్రిందికి ప్రయాణించాడు. ఎంతో దూరం వెళ్ళినా దానికి అంతం కనిపించలేదు. మళ్ళీ కమలంపైకి వచ్చి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూశారు. బ్రహ్మదేవుడు అడిగాడు, నువ్వు ఎవరు? మహావిష్ణువు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నేను నారాయణుడిని. బ్రహ్మదేవుడు వెంటనే అన్నాడు, నేనే సృష్టికర్తని. మహావిష్ణువు చిరునవ్వుతో అన్నాడు, నీ జన్మకు కారణమైన కమలం నా నాభి నుంచి పుట్టింది. ఆ ఒక్క మాటతో ఇద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. నేనే గొప్పవాడిని, లేదు నేనే గొప్పవాడిని. వాదన క్రమంగా అహంకారంగా మారింది. అప్పుడే విశ్వమంతా కనిపించేలా ఒక గంభీరమైన నాదం వినిపించింది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక్కసారిగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దానికి ఆది కనిపించలేదు, అంతం కనిపించలేదు. ఆ జ్యోతి ప్రకాశం 1000 సూర్యుల కాంతి కంటే గొప్పగా ఉంది. ఆ దివ్య జ్యోతిని చూసి బ్రహ్మదేవుడు, మహావిష్ణువు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఈ అనంత జ్యోతి ఎవరు? దానికి ఆది అంతం ఎక్కడ? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.